ఇంకేం చేయాలి? టాబ్లెట్ మింగించాలి. థ్యాంక్స్ అను. థ్యాంక్స్ అవ్వదు. మా డాడీతో పనులేం చేయించుకోకు. నీకేం కావాలన్నా నేను చేస్తాను. మా డాడీని ఇబ్బంది పెట్టామంటే నేను ఊరుకోను. పదండి వెళ్ళి నిద్రపోదాం. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్. చాలా హ్యాపీగా ఉందండి. ఒక కూతురు తల్లికి సేవ చేస్తే ఇంత బాగుంటుందని నాకిప్పుడే తెలిసింది. తనేం మీ మీద ప్రేమతో చేయలేదు. తెలుసండి. మీపై తనకున్న ప్రేమ నాకు తన సేవలు చేసేలా చేసింది. ఏదో ఒక రోజు అదే ప్రేమ నాకు దక్కుతుంది. ఇక నుంచి మీకు అనునే సేవలు చేస్తానందిగా, ఆ వంకతో దగ్గరైపోండి. అందుకేనండి చిన్నపిల్లని కష్టపెట్టాను. తన చిట్టి చేతులు ఎంతలా అలసిపోయాయో పాపం. అమ్మపై అలిగిన ఆ కూతురికి ఆ మాత్రం పెయిన్ ఉండాలండి. లేదండి, నా కూతుర్ని నేను కష్టపడనివ్వను. రేపే కట్టు తీసేసి నా పనులు నేనే చేసుకుంటాను. అంటే మీ చేతిని కష్టపెడతారన్నమాట. పనిష్మెంట్ ఉందని గుర్తుపెట్టుకోండి. ఎవరు? నేను చూడు. మీరా? నైట్ టైం ఆ మేకప్ ఏంటంటే? ఇప్పుడు మాస్టర్ గారు కూడా ఇంటికి రారు కదా. ఈ మేకప్ మాస్టర్ గారి కోసం కాదే, మరి మోడలింగ్ కోసం. ఏంటి, నువ్వు మోడలింగ్ చేస్తావా? ఏ నాకేం తక్కువ? అట్టెట్ట ఉన్న నిన్నే మోడల్ని చేస్తానని ఆ మేనేజర్ అన్నాడంటే, అతిలోక సుందరిలా ఉన్న నన్ను మేకప్ లో చూశాడంటే ఏ మిస్ ఇండియానో మిస్ వరల్డ్ నో చేస్తానంటాడు. నేను నేను అట్ట ఉన్నానా? మీరు అతిలోక సుందరిలా ఉన్నారా? అంటే కాస్త బొద్దుగా పుష్టిగా ఉన్నాననుకో. అయితే ఏంటి, పొద్దున్నే యోగా, మధ్యాహ్నం జిమ్, సాయంత్రం స్కిప్పింగ్ చేశాను అంటే సన్నగా మెరుపు తీగలా అవుతాను. ఎక్సర్సైజులు చేస్తే స్లిమ్ అవుతారేమో. సరే, ఏజ్ని ఎలా వెనక్కి తీసుకొస్తారు? నాకేం వయసు అయిపోయిందని కాస్త అటు ఇటుగా మీ ముగ్గురు తోడికోడళ్లలో ఒకర్లా ఉంటాను. అయినా బరువు తగ్గితే వయసు కూడా తగ్గుతుంది లేవే. ఆశ కూడా హద్దుండాలి. ఈ ఏజ్ లో మోడలింగా? వెళ్ళండి వెళ్ళండి. నీకు కుళ్ళే? కుళ్ళ? నా అంత అందంగా లేవని అసూయ. మోడలింగ్ లో ఎక్కడ నీకు నేను పోటీగా వస్తానేమోనని భయం. ప్లీజ్ ఆంటీ, ఇప్పుడే డిన్నర్ చేశాను. వామిటింగ్ వచ్చేలా మాట్లాడకండి. నీకు జలసీగా ఉంది కదా. వసే హారిక, నేను ఇవన్నీ పట్టుకెళ్తానే. మొత్తం మొత్తం పట్టుకెళ్ళండి. ఓకేనే, జరుగు. బాయ్. మోడలింగ్ అంటే గుర్తొచ్చింది. అఖిల్ వచ్చాక అడగాలి.
వచ్చేవాకి కాఫీ ఇవ్వమంటావా, నీళ్లు తెమ్మంటావా, లేకపోతే జ్యూస్ తెమ్మంటావా? ఏంటి నేను నోరు తెరిచి అడిగినా ఎప్పుడు ఏమివ్వవు? ఇప్పుడేంటి అడగకుండానే ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నావు? అయ్యో, ఎంత మాట! ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన భర్తకు సేవలు చేయటం భార్య ధర్మం కదండి. చా సావిత్రి గారి డైలాగులు నీ సూటు కావు గాని నీ కడుపులో ఉన్న కుట్రేంటో బయటికి కక్కాయి. మార్నింగ్ ఆంటీతో బయటికెళ్ళానండి. అదే నా ఫ్రెండ్ రమ్య కనిపించింది. మోడలింగ్ చేస్తుందంట. పెద్ద అందగత్తేం కాదు, యావరేజ్ గా ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే నేనే టాప్ మోడల్ అవుతాను. అఫ్ కోర్స్ నాకు 1 or 2 ఛాన్సెస్ వచ్చాయనుకో, అప్పుడు నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తే టాప్ 1 మోడల్ అవ్వడం కన్ఫర్మ్. కరెక్టా కదా? ఏంటి ఇండైరెక్ట్ గా మోడలింగ్ చేస్తా అని చెప్తున్నావా? అస్సలు ఎంకరేజ్ చేయను. కాదు కూడదు అన్నావంటే కాళ్ళు చేతులు విరిచేసి నీ పుట్టింటికి పార్సిల్ పంపిస్తాను. మోడలింగ్ చేస్తే తప్పేంటి? అలాంటి ఆలోచన చేయడం కూడా తప్పే. అంటే మోడల్స్ అందరూ తప్పు చేస్తున్నారనా? నీకు మోడలింగ్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నాను. అది నా ప్యాషన్. మన ఫ్యామిలీకి అలాంటి ప్యాషన్స్ సెట్ అవ్వవు. అప్పుడు వసు అక్క చేసింది కదా. అప్పుడు వదిన కదా అవసరం, తప్పనిసరి చేసింది. నీకు అవసరం లేదు. నోరు తెరిచి అడుగుతున్నాను కదా. ఇక నోరు మూసుకో అంటున్నాను. ఇంకోసారి ఆ టాపిక్ గురించి నోరు తెరవద్దని వార్నింగ్ కూడా ఇస్తున్నాను. వెళ్ళి టవల్ తీసుకొని రా, స్నానం చేయాలి. ఏంటి చెప్తుంటే అర్థం కావట్లేదా? నీకు చేతులు కాళ్ళు ఉన్నాయి కదా, నువ్వే వెళ్ళి తెచ్చుకో. ఏంటే ఇందాకేమో అది కావాలా ఇది కావాలని బంపర్ ఆఫర్ ఇచ్చో, ఇప్పుడు టవల్ అడిగితే ఇవ్వవా? ఇవ్వను. అంతేనే, మీరు చెప్పిందల్లా మేము వింటూ ఉంటే మా పనులన్నీ చేసి పెడతారు. మేం మీ మాట వినకపోతే మీరు మా మాట వినరు. అర్థమైందిగా, వెళ్ళు. అబ్బో, మేడం గారికి బాగా కోపం వచ్చినట్టుందిగా. బట్ ఐ డోంట్ కేర్. నా టవల్ నేను తీసుకోగలను, నా స్నానం నేను చేయగలను. మోడలింగ్ చేస్తానంటే అఖిల్ ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? సి భరత్, అభిప్రాయాలు కలిస్తే ఫ్రెండ్స్ అవుతారు, మనసులు కలిస్తే లవర్స్ అవుతారు. లైఫ్ లాంగ్ కలిసి బతకగలం అన్న నమ్మకం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటారు. అభిప్రాయ భేదాలు వచ్చి ఫ్రెండ్స్ విడిపోవచ్చు, మనస్పర్ధలు వచ్చి లవర్స్ విడిపోవచ్చు. కానీ లైఫ్ లాంగ్ కలిసి బతకాలని నిర్ణయించుకున్న తర్వాత దంపతులు విడిపోకూడదు. కలిసి ఉంటామన్న నమ్మకాన్ని చివరి వరకు నిలబెట్టుకోవాలి తప్ప విడాకులు తీసుకుని విడిగా బతుకుతామంటే ఎలా? చూడు భరత్, నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది. ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉంటాయి. మంచిని తీసుకొని చెడును వదిలేయాలి. అప్పుడే ఆ మనిషితో లైఫ్ లాంగ్ సంధ్య చనిపోయాక మళ్ళీ పెళ్ళే వద్దనుకున్నాను. కానీ వస్తూ వచ్చాక నా లైఫే మారిపోయింది. ఎంతలా అంటే నేను మళ్ళీ పెళ్లి చేసుకోకపోయింటే వసూలాంటి అమ్మాయిని నేను మిస్ అయి ఉండేవాణ్ణి అని ఫీల్ అయ్యేంతలా. తన అద్భుతమైన
గొప్ప వ్యక్తి అని నేను చెప్పను, కానీ నాకేం కావాలో తనకు తెలుసు. నా మనసు మౌనంగా ఉండాల్సి వస్తుంది. ముందు పడకలు, తర్వాత జీవితాలు వేరవుతాయి. అలాంటప్పుడే అడ్జస్ట్ అవ్వాలి. అందులో ఉన్న హ్యాపీనెస్ ఎందులోనూ లేదు. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరిద్దరూ సర్దుకుపోండి. ఈ విడాకులు ఏం వద్దాం. ఒకసారి లంచ్కి మా ఇంటికి రండి, మాట్లాడుకుందాం. వినాలా ఏంటి? ఓ, చివర్లో వచ్చారా? అయినా మీ భార్య గురించి వేరే ఎవరికో ఎందుకు చెప్పాలి? తప్పేం మాట్లాడలేదు కదండి, మంచి విషయాలే కదా చెప్పింది. కొన్ని మనసులోనే ఉంచుకోవాలి, మరొకరితో పంచుకోకూడదు. అంటే నాతో పంచుకొని మీ మనసులో ఉంచుకునే విషయాలు ఏమైనా ఉన్నాయా? ఉన్న పైకి చెప్తారా ఏంటి?
మీ ప్రేమని షేర్ చేసుకోవడం మంచిది వసు. మీరు ఒకరికొకరు ఓపెన్ అవ్వాలి. ప్రేమ విషయంలో మగవాళ్ళు అంత త్వరగా బయటపడరు. మాటల్లో ఏదీ చెప్పరు, చేతల ద్వారా ప్రేమను చూపిస్తారు. ప్రేమని చెప్పాల్సింది మనమే వసు. నేను మళ్ళీ పెళ్లి చేసుకోకపోయింటే వసు లాంటి అమ్మాయిని నేను మిస్ అయి ఉండేవాడిని అని ఫీల్ అయ్యేంతలా. నాకేం కావాలో తనకు తెలుసు. నా మనసేంటో కూడా తను అర్థం చేసుకుంటుంది. నన్ను నన్నులా ఉంచుతూ జతగా తోడుగా నేనున్నానని చెప్పకనే చెప్తుంది. ఆలస్యం చేయకుండా త్వరగా అభికి నీ ప్రేమ గురించి చెప్పు. మీరు భార్యాభర్తల్లా కలిసిపోవాలి. అప్పుడే మీ మ్యారీడ్ లైఫ్ ఫుల్ఫిల్ అయినట్టు. చెప్తానక్క. ఎల్లుండి ఆయన బర్త్డే కదా, ఆ రోజే మంచి గిఫ్ట్ ఇచ్చి నా మనసులో మాట చెప్పేస్తాను. ఏంటి వసు, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్నానక్క. ఇంకేం ఆలోచించుకో, త్వరగా అభికి నీ మనసులో మాట చెప్పేశాయి. నేను మోడలింగ్ చేయటానికి అఖిల్ ఒప్పుకోవడం లేదు, కానీ నేను మోడలింగ్ చేయాలి. రేపు నేను పెద్ద మోడల్ అయ్యాక అఖిలే కన్విన్స్ ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. ఏంటే అంత సీరియస్ గా ఆలోచిస్తున్నా? నేనేం ఆలోచిస్తే మీకెందుకు ఆంటీ? అది కాదే, ఎక్కడికి రెడీ అవుతున్నావు? నేనెక్కడికి వెళ్తే మీకెందుకు ఆంటీ? ఏమైంది నీకు? నీ ప్లాన్ ఏంటో చెప్తే నేను హెల్ప్ చేస్తాను కదా. నా ప్రతి విషయం మీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీ పని మీరు చూసుకోండి. నేను బయటికి వెళ్తున్నాను, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు నన్ను అడగండి, నాకు కోపం వస్తుంది. దీనికేదో దెయ్యం పట్టింది. ఒకసారి మేనేజర్కి కాల్ చేసి ఇప్పుడు ఆఫీస్కి రావచ్చేమో అని అడుగుతాను. హలో సార్, నేను హారికని. ఇప్పుడు ఆఫీస్కి రావచ్చా? షూర్, వెల్కమ్ మేడం, రండి. థ్యాంక్ యూ సార్. అత్తయ్యకి ఏమైనా అబద్ధం చెప్పి ఆఫీస్కి వెళ్ళొస్తాను. అత్తయ్య, కాఫీ. భాస్కర్ ఆఫీస్కి వెళ్ళాడా పావని? ఇందాకే ఆయన అఖిల్ వెళ్ళారత్తయ్య. అభి టిఫిన్ తింటున్నాడు. ఏవండి, మీతో నేను కూడా బయటకు వస్తాను. ఎక్కడికి వసు గారు? చిన్న పనుంది, ఒకటి కొనాలి. అదేంటో చెప్పండి, నేనే కొని తీసుకొస్తాను. అది మీకు చెప్పేది కాదండి. నన్ను దారిలో డ్రాప్ చేయండి చాలు. షూర్, కార్ దగ్గర వెయిట్ చేస్తుంటాను, త్వరగా వచ్చేయండి. బాయ్ వదిన. నువ్వేం కొనాలనుకుంటున్నావో నాకైనా చెప్తావా వసు? ఎల్లుండి ఆయన పుట్టినరోజు కదక్కా, ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి ఆయనకి నా మనసులో మాటని చెప్పాలనుకుంటున్నాను. మంచి ఆలోచన వసు, అలాగే చెయ్యి. అభి పుట్టినరోజుతో మీ పెళ్లి రోజులు మొదలు కాబోతున్నాయన్నమాట. నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అక్క. అత్తయ్య, ఏంటి హారిక, ఎక్కడికి బయలుదేరావమ్మా? అత్తయ్య, నేను
ఏంటో చెప్పమ్మా. నేను మా పుట్టింటికి వెళ్ళొస్తాను. ఇప్పుడా? నైట్ మా మమ్మీ డాడీ కల్లోకి వచ్చారు. వాళ్ళని చూడాలనిపిస్తోంది. ఈవినింగ్కి తిరిగి వచ్చేస్తాను. ఈ మాట ముందే చెప్పుంటే అఖిల్ని ఆఫీస్కి వెళ్లకుండా నీతో పంపించేదాని కదా. పర్వాలేదు అత్తయ్య, ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయడం? క్యాబ్లో వెళ్ళి క్యాబ్లో వచ్చేస్తాను.